హాయ్ ఫ్రెండ్స్, ఇదో మేమైతే వరలక్ష్మి పూజ చేసినామండి. వచ్చేసి 9 రకాలు నైవేద్యాలు, వచ్చేసి 5 రకాలు పండ్లు, పసుపు కుంకుమ గాజులు ఒక్కలు, వచ్చేసి చీర అన్నీ పెట్టినామండి. నైవేద్యం అయితే పెట్టేసి లక్ష్మీ పూజకైతే అలంకారం ఇచ్చుకున్నాము. ఇచ్చిన తర్వాత మేమైతే 9 మందికి ముత్తైదులకైతే పసుపు కుంకుమ ఇస్తామండి. మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇద్దాం పూజ మందిరం ఇదేమో వచ్చేసి మేము కానీ ఎప్పుడు వరలక్ష్మి పూజ కంటే చాలా శుక్రవారము, ఇది వచ్చేసి 2వ వారం పడుతుందండి. వరలక్ష్మి పూజ ఎప్పుడన్నా కానీ 2వ వారమే పడేది. అంటే వరలక్ష్మి చాలా శుక్రవారం వచ్చేళ్ళకి ఇళ్ళంతా క్లీన్ చేసేసి అన్నీ అవి ఇవి అన్నీ సర్ది ఇది చేసేళ్ళకి 2వ వారం వచ్చేస్తుందండి. ఫస్ట్ వారం అమ్మితే కానీ మేమైతే పూజ చేసేసినాము. అరిటాకు అన్నీ పెట్టేసి ఇంకా కొట్టినామండి. సాయంత్రం అయితే పసుపు కుంకుమ 5 మందికి ముత్తైదులు ఇస్తామండి. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు పండుగ చేసుకున్నారా వరలక్ష్మి పూజ? వచ్చేసి ఇద్దామండి. అంతా డెకరేషన్ అయితే పెద్దగా ఇది చేసుకోలేదు మేము. ఈ సంవత్సరం బాగా చేసుకుంటానండి నేను. అందరం ఇబ్బంది అయ్యి పటానికి పూజ చేసినారండి. సీరియల్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదో వరలక్ష్మి పూజ అండి. ఇదైతే వచ్చి పటానికి అయితే పెట్టుకున్నాము. చీర, పసుపు కుంకుమ, గారెలు, ప్రసాదాలు, పెరుగన్నము అన్నీ వచ్చేసి గారెలు, కాయలు, నైవేద్యము అంతా పెట్టి పటానికి అయితే డెకరేషన్ చేసినారండి. అయితే వరలక్ష్మి పూజ కదా, చాలా శుక్రవారము. ఇది వచ్చేసి 2వ వారం అండి. 2వ వారానికి ఎప్పుడైనా కానీ 2వ వారమే శుక్రవారం పడేది. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు పూజ చేసుకున్నారా? ఖచ్చితంగా మేము అయితే పూజ చేసినామండి. ఇదో అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టినాము. అదే సీరియలు, గాజులు, కాయలు, వచ్చేసి పసుపు ఎవరు అంతపాటు వాళ్ళు చేస్తారా? మన ధర పంపిస్తారా? తోటలో సీనా చెప్పేది కొట్టేసినాక నష్టం వచ్చేంత నీళ్ళు బాగున్నాయి, పై కావాలి నీళ్ళు వస్తాయి. ఇంటికి పట్టించుకుంటారు ఎల్లకాలం కాబట్టి మనం ఇద్దరు ఒక మాట చెప్పండి. మేము